వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత పార్టీ పరంగా రెండు సమావేశాలు నిర్వహించారు. ఒకటేమో ఎమ్మెల్సీలతో, ఇంకోటేమో పార్టీ నాయకులతో. నిన్న పార్టీ నాయకులతో మాట్లాడారు, అంతకుముందు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ నేను ఓడిపోవటం ఆశ్చర్యంగా ఉంది, శకుని పాచికల్లాగా అంతా మాయగా ఉంది, ఇంతమందికి ఇన్ని పథకాలు ఇచ్చినా నన్ను ఓడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్క చెల్లెమ్మలందరికీ పథకాలు ఇచ్చాను, ఇదంతా కూడా మాయగా ఉందని చెప్పి ఆయన అంటున్నారు. రాబోయే రోజుల్లో ఓటమి నెపం తన మీద వేసుకోకుండా ఈవీఎంల మీదో, సలహాదారుల మీదో, పార్టీ నాయకుల మీదో వేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. నేను అంతా బాగానే చేశాను, అయినా నాకు సంబంధం లేదు, ఓటమి నన్ను ప్రజలు ఓడించారనో లేదంటే ఈవీఎంలు ఓడించినాయనో, సలహాదారులు నాయకులు ఇట్లా డైవర్ట్ చేసే దీనిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. మరి అప్పుడు ఆయనకి 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, 22 ఎంపీ సీట్లు వచ్చినాయి, 50% ఓట్లు కూడా వచ్చినాయి. తెలుగుదేశానికి 40% ఓట్లే వచ్చినాయి. అప్పుడు ఆ ఘన విజయం తాలూకా క్రెడిట్ మొత్తం ఆయనే తీసుకున్నాడు. తన విశ్వసనీయత, తన విలువలు, తన నవరత్నాలు, తన పాదయాత్ర తనను గెలిపించా ఇంత ఘన విజయానికి కారణమైనవి అని చెప్పి ఆయన ఆ రోజున బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబుకి విశ్వసనీయత లేకపోవటం మూలంగానే ఓడించారని చెప్పి పదే పదే చెప్పాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చంద్రబాబు కూటమి ఘన విజయం సాధించింది. కూటమికి 164 ఎమ్మెల్యే సీట్లు వస్తే జగన్కి 11 సీట్లే వచ్చినాయి. కూటమికి 56% ఓట్లు వస్తే జగన్కి 39.5% ఓట్లే వచ్చాయి. 5 ఏళ్ల నాడు దక్కిన ఘన విజయం క్రెడిట్ జగన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఘోర పరాజయం పాపాన్ని ఇతరుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సర్వాధికారి, ఆయన కనుసైగ చేయందే ఏ పని జరగదు. ఆయన స్క్రిప్ట్ ఓకే చేస్తేనే ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది. ఆయన తిట్టమంటే తిడతారు, పొగడమంటే పొగుడుతారు, ఆయన కొట్టమంటే కొడతారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గెలిచినా ఓడినా తనదే బాధ్యత అవుతుంది. కానీ ఆయన మాత్రం ఓటమికి తనది బాధ్యత కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ఓటమికి సలహాదారులే కారకులని కొంతమంది నాయకులతో అనిపిస్తున్నారు. సలహాదారులు ఓవర్ యాక్షన్ చేశారని, ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం అంతా చేశారని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా అదే చెప్తా ఉన్నారు. సజ్జలను రానివద్దు, వాళ్ళని రానివద్దు, వీళ్ళని రానివద్దని. ఈయనేమో ఈవీఎంలే కారణమని ఆయన చెప్తున్నాడు. వాస్తవానికి పరాజయానికి పూర్తి కారకుడు 100% జగన్మోహన్ రెడ్డి. తన పార్టీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, చీదిరి అప్పలరాజు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, పేర్ని నాని, రోజా, అనిల్ కుమార్ ఇట్లా వీళ్ళంతా నోటికి హద్దు అదుపు లేకుండా చంద్రబాబును దూషించినప్పుడు, అసభ్యంగా మాట్లాడినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మందలించకుండా చిరునవ్వులు నవ్వాడు, ప్రోత్సహించాడు కూడా. అదే పని తెలుగుదేశం నాయకులు కనుక చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక క్షణం కూడా స్పేర్ చేయడు, వెంటనే మందలిస్తాడు, వీలైతే పార్టీ పరంగా చర్యలు కూడా తీసుకుంటాడు ఆయన. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తిడుతుంటే 5 ఏళ్ళు ఎంజాయ్ చేశాడు. అసలు రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ ముందే జరిగింది ఇది. అయినా జగన్మోహన్ రెడ్డి ఆపలా, ఆ మాట్లాడుతున్న వెధవని వారించలేదు, ఆపలేదు, ఆస్వాదించాడు, చిరునవ్వులు చిందించాడు. ఇది కర్మ తిరిగి వచ్చి కొడుతుందంటారు, అది జగన్మోహన్ రెడ్డికి జరిగింది. చంద్రబాబు భార్య వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని దెబ్బతీయాలని ఈయన చూస్తే ఈయన ఏడాది తిరగకుండానే వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు పుణ్యమని జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి క్యారెక్టర్ మీద దుష్ప్రచారం మొదలైంది రాష్ట్రం అంతటా. ఆ టైంలో ఫోన్లు ఎందుకు వెళ్ళినాయి, ఏ టైంలో ఫోన్లు చేసుకుంటారు, ఇట్లా రకరకాల పుకార్లన్నీ నడిపారు. అంటే కర్మ తిరిగి వచ్చి కొట్టిందనమాట ఆయన చేసిన పనికి. ఇంకా ఓడిపోవడానికి కారణాలు మనం చూస్తే గెలిచిన వెంటనే ప్రత్యర్థుల మీద దాడులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే నాయకుల్ని, కార్యకర్తలు అందరిని నియంత్రించాడు. లేకపోతే వీళ్ళు చేసిన రాజకీయానికి ఈ పాటికి రాష్ట్రం మండిపోయేది. అయినా కూడా ఎక్కడ ఏం జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ పని చేయలే. వైసీపీ గెలిచాక యథేచ్ఛగా దాడులు జరిగినాయి. తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టారు, ఒక అరాచక వాతావరణం క్రియేట్ చేశారు, కొట్టి మరీ కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళినాడికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి కాదా? అధికారం చేపట్టిన వెంటనే ప్రజావేదికను కూల్చింది ఎవరు సలహా ఇస్తే కూల్చాడు? ఆయన అంతటా ఆయనే కూల్చాడు, ఎవరు సలహాలు ఇవ్వలేదు, మంత్రులు ఎవరు చెప్పలేదు కూల్చమని, ఆయనే కూల్చేశాడు.
కనీసం రాతపూర్వక ఉత్తర్వులు కూడా లేకుండా నోటి మాటతో కూల్చేసామని నిన్న అధికారులు చంద్రబాబు నాయుడు గారితో చెప్తున్నారు. అమరావతిని అడ్డుకుంది జగన్మోహన్ రెడ్డి కదా, పార్టీ నేతలు ఏమైనా అమరావతి వద్దని చెప్పారా? అమరావతి రైతులు, అమరావతి రైతు మహిళల మీద పోలీసులతో పాశవికంగా దాడి చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించి 1600 రోజులు వాళ్ళు ఉద్యమం చేసేట్టు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపెట్టి చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? సిఐడి పోలీసులను సొంత ఆర్మీలాగా వాడుకుంది ఎవరు? సొంత పార్టీ ఎంపీని దారుణంగా కొడుతుంటే వీడియో కాల్లో చూసి ఎంజాయ్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డే కదా. సలహాదారులు కాదు, పార్టీ నాయకులు కాదు, ప్రజలు కాదు కదా. తన కక్ష తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అనిపించేట్టు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఒక నియంత పాలన జరుగుతుంది అన్నట్టుగా క్రియేట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? కొమ్ములు తిరిగిన నాయకులను సైతం డమ్మీలుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? సెక్రటేరియట్కి వెళ్ళొద్దు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచే పరిపాలించమని సలహాదారులు ఎవరన్నా చెప్పారా? మేబీ అది కేసీఆర్ చెప్పుంటాడు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కూడా సెక్రటేరియట్కి వెళ్లకుండా ప్రగతి భవన్లోనో లేదంటే ఫామ్ హౌస్లో ఉండి పరిపాలించాడు కదా. బహుశా ఆయన చెప్పుంటాడు, ఈయన పాటించి ఉంటాడు. సంక్షేమం పేరుతోటి అభివృద్ధిని విస్మరించి బట్టలను నొక్కి నేనేదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను, నన్ను గెలిపించినట్టే సరిపోతుంది అని ఏ సలహాదారుడు చెప్పాడు? ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వద్దని ఏ సలహాదారుడు చెప్పాడు? అసలు కొంతమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలు మినహా జగన్మోహన్ రెడ్డిని చూసే అవకాశం కూడా దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజలకు, నాయకులకు ఇంత దూరంగా మెలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకడే. మేబీ కేసీఆర్ కూడా ఉండుంటాడు, జగన్మోహన్ రెడ్డి పెద్దన్న కేసీఆర్ ఉన్నాడు, అన్నిట్లోనూ ఆయన అనుసరిస్తూ ఉంటాడు ఈయన. వీళ్ళిద్దరే మొత్తం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వరవడి సృష్టించారనమాట. ప్రజలను కలవకుండా, ఎమ్మెల్యేలను కలవకుండా, కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా. ఉద్యోగులతో ఘర్షణ వైఖరి కూడా ఇతను ఓటమికి ఒక కారణం. వాళ్ళతో ఘర్షణ పెట్టుకోమని వాళ్ళ హామీలన్నీ ఇవ్వద్దని ఏ నాయకుడు చెప్పలేదే. వాళ్ళ హామీలన్నీ తొంగలో దొక్కాడు. చివరికి వాళ్ళు 1వ తారీఖు జీతాల గురించి చింతించే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టాడు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, అది చేయలేదు. తర్వాత అసలు దాన్ని అటకెక్కించేశాడు. ఒక్కో ఉద్యోగికి 3 లక్షల నుంచి 4 లక్షలు బకాయిలు పెట్టారు ప్రభుత్వం తరపు నుంచి. ఇవన్నీ కూడా ఆయన ఓటమికి కారణాలు కదా. సొంత పార్టీ నాయకులను విస్మరించి వాలంటీర్లు గెలిపిస్తారని అతి నమ్మకంతో వెళ్ళలేదా? డీజిల్, పెట్రోల్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ తగ్గించమంటే తగ్గించకుండా, దేశంలోనే ఎక్కువ డీజిల్ రేటు ఉంది ఆంధ్రప్రదేశ్లో కాదా? ఎక్కువ పెట్రోల్ రేటు ఉంది ఆంధ్రప్రదేశ్లో కాదా? పాఠ్య పుస్తకాల మీద, పాసు పుస్తకాల మీద, హద్దురాళ్ల మీద బొమ్మలు వేయించుకోవటం, ఇవన్నీ కూడా ఒక రకమైన మానసిక జాడ్యం కాదా? ఎంతమంది చెప్పినా వినకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసుకున్న తప్పిదాలు. పైగా గులకరాయి కేసులు లేదంటే కోడికత్తి కేసులు పెట్టుకొని ఏదో సింపతి క్రియేట్ చేసుకోవాలని చూసి జనంలో అభాసపాలు కూడా అయ్యాడు. వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని కాపాడమని చెప్పింది ఎవరు? బొత్స సత్యనారాయణ లేకపోతే ధర్మాన ప్రసాదరావు ఎవరో చెప్పలేదే. వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత న్యాయం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు తెచ్చింది ఎవరు? వాళ్ళని బెదిరించింది ఎవరు? అసలు మీరే హత్య చేశారు, మిమ్మల్ని లోపల ఇస్తానని చెప్పి మాట్లాడింది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? దళితులు, బీసీలు, మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు దాడులు చేసిన వాళ్ళని మందలించి కేసులు పెట్టాల్సింది పోయి చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగింది ఎవరు? అనంతబాబు లాంటి వాళ్ళందరిని పక్కన పెట్టుకొని తిరిగాడు కదా. స్థానిక ఎన్నికలను రణరంగంగా మార్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాత్ర వేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాలు, అరాచకాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఆయన అంగీకారంతో జరిగాయి. చేయాల్సిన పాపాలన్నీ చేసి ఇప్పుడు శుద్ధపూసలాగా, అమాయకుల్లాగా నేను ఇంటింటికి 1000 కోట్లు పంచాను, నన్ను ఎందుకు ఓడించారో తెలియట్లేదని చాలా అమాయకంగా నటిస్తూ ఓటమికి తనది బాధ్యత కాదన్నట్టుగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. Like, share and subscribe to Rajaniti channel.